ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? రిలేషన్స్ అంటే ఏది, అవకాశవాదమా లేకపోతే ఏంటి? పక్కా అవకాశవాదం. దానికి మళ్ళీ మీరు పొడిగించక్కర్లేదు. దానికి క్వశ్చన్ అలా అలా ఆగి గీగి లేదు. ఎవరి దగ్గర పార్కుంటుంటే ఆడు ఖర్చుగా అంతా బస్సు సిటీ బస్సు చిన్నప్పుడు ఆగిద్దనమాట బజార్లను. ఇద్దరు దిగితే 10 మంది ఈ పక్కన చెక్కేసి ఖర్చు ఫేసి వాళ్ళు ఎక్కువ. అవి కూడా తగ్గినాయి ఈ మధ్యన. కార్పొరేట్ కంపెనీస్ హ్యావ్ కమ్ టు ద సీన్. కార్పొరేట్ లెవెల్ కంపెనీస్ అట్లీస్ట్, లైక్ కంపెనీస్ లైక్ పీవీపీ, ఈరోస్, ఓకే, ఆల్ దీస్ కంపెనీస్ ఇటువంటి చాలా ఎక్కువ వస్తాయి. ఇస్ నథింగ్ బట్ సిండికేట్. 100 మంది కలిసి ఒక 1000 కోట్లు పెడితే వాళ్ళని బట్టి దే ఆర్ మేకింగ్ ఫిలిమ్స్. దట్ దే నీడ్ టు హ్యావ్ రిటర్న్స్. వాళ్ళకి డివిడెంట్ ఇవ్వాలా, షేర్ వాల్యూ పెరగాల, ఇవన్నీ చేయాలంటే సినిమా తీయాలి. దయాదార భిక్షాలు అండ్ అప్లికేషన్స్ ఉండవు అక్కడ, బిజినెసే ఉంటుంది అక్కడ. ఓకే, వీడితో బిజినెస్ ఉందనుకుంటే వాడికి వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వండి. నువ్వు ఇస్తే ఇప్పుడు యాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ యాక్టర్ ఆ డైరెక్టర్ పేరు చెప్తాడు. ఒక యాక్టర్ ఫ్లాప్ ఉన్నా కూడా ఒక స్టార్కి అందరూ కాఫీ పోసేవాడు కానీ అందరూ హిట్ ఉన్నవాళ్ళు రావాలి అతనికి. అతను హిట్ చేసేది నెక్స్ట్ వచ్చి. అదే డైరెక్టర్ 2-3 హిట్లు అయితే మటుకు, హిట్ అయిన తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అయితే ఫోన్ ఎత్తారు. నేను విన్నది ఇది. ఆ స్టేజ్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. వీ డోంట్ గో ఆల్సో, వీ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్ స్టార్స్. దే షుడ్ ఫీల్ దట్ ఐ వాంట్ టు డూ ఏ ఫిల్మ్ లైక్ దిస్ అని. కొత్తదనం కావాలంటే మనం కొత్త రకంగా ప్రొడక్ట్ 2-3 ప్రోడక్ట్లు ఇస్తే ఇఫ్ దే వాంట్ దే విల్ డూ ఇట్. అదర్వైజ్ విల్ క్రియేట్ ది యాక్టర్స్ అండ్ స్టార్స్. దట్ యాక్చువల్గా అదర్వైజ్ అవకాశవాదమే. ఎవడ టు సేవ్ దర్ ఓన్ స్కిన్ అండి. ఎవడ స్కిన్ ఆడు కాపాడుకుంటూ ఉంటాడు. ఫేస్ వాష్ పెట్టుకుని, యూవీ రేస్ పెట్టుకుని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకు వస్తుంది బాబు వీడు జోలుకొని వెళ్ళొద్దు అని అనుకునే టైపే. ఎస్పెషలీ స్టార్ లెడ్ ఇండస్ట్రీ అంటున్నారు, అలాగే ఏం కాదు. కార్పొరేట్ కంపెనీ లైక్ పీవీపీ లాంటి ఇంకో 2-3 వచ్చినాయంటే ప్రొడ్యూసర్ లెడ్ కంపెనీస్ కూడా ఇండస్ట్రీ అవుతుంది. రావాలని కోరుకుంటున్నాను. పీపుల్ లైక్ పీవీపీ అండ్ హీరోస్, దట్ సమ్ మోర్ కంపెనీ షుడ్ కమ్ అండ్ స్టార్ట్ టేకింగ్ ఓవర్ ద థింగ్. లేకపోతే సినిమా రిలీజ్ చేయరు. చిన్న సినిమా కూడా అన్లెస్ యూ గో అండ్ దర్ అంబ్రెల్లా. 20th Century Fox, యూనివర్సల్ పిక్చర్స్, ఇవన్నీ కూడా అన్ని ఫిల్మ్స్ కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. లేకపోతే రిలీజ్ చేయలేం. యూ వాంటెడ్ ఎ వెరీ ఎక్సలెంట్ రిలీజ్, విల్ హావ్ టు గో అండర్ వన్ బిగ్ అంబ్రెల్లా. లేకపోతే చాలా కష్టం. ఎంతమందిని బతిమాలుతారు? ఎంతమంది రామ్మోహన్ రావు గారు లాగా ఉయ్యాలా జంపాలా చేసినట్టుగా స్మార్ట్గా ఉండగలరు? ఇప్పుడు ఆయన కూడా నెక్స్ట్ సినిమా ఆయన బ్రాండింగ్ ఎందుకు చేయొద్దని అనుకున్నారో ఏం లేదు, కానీ అది సరిపోద్దని అనుకుంటారు. ఉయ్యాలా జంపాల ప్రొడ్యూసర్ మేకింగ్ 1 more film అని అనుకుని ఉంటాడు. ఏం తెలియకుండా మాట్లాడకూడదు, కానీ బట్ సమ్ ఆఫ్ దట్ ఫిల్మ్ బాగుందని మీరు అన్నారు కదా. అయినా కూడా మరి ఆడకపోవడం అనేది మరి ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్గా. మరి ఇలాంటి సినిమా అంతకుముందు నాగార్జున కొన్న తర్వాత చాలా బాగా ఆడేసింది. సో దీనికి ఇప్పుడు మట్టుకు యూ నీడ్ సమ్ సపోర్ట్ టు గెట్ థియేటర్స్ అండి. బ్లైండ్గా మాట్లాడుకోవాలంటే టు గెట్ సపోర్ట్ టు రిలీజ్ ద మూవీ, సంబడి షుడ్ టాక్ అబౌట్ ద మూవీ. అండ్ చిన్న సినిమాలు కొంచెం చెప్తాను, నాట్ ఈవెన్ మిడిల్ ఆఫ్ ద రోడ్. మిడిల్ ఆఫ్ ద రోడ్లో అట్లీస్ట్ సో 1 కోటి రూపాయల ఆర్టిస్టులు ఉంటారు. నిన్న నల్ల గులాబీ చెప్పాను, ఇట్స్ మిడిల్ ఆఫ్ ద రోడ్ ఫిల్మ్. ఒక 7-8 కోట్లు 10 కోట్లు అయ్యే సినిమా అది. దానికి పర్లేదు, న్యూస్ వచ్చేస్తుంది, బ్రాండింగ్ కూడా వస్తుంది, వచ్చేస్తుంది. చిన్న సినిమా యాక్చువల్గా మన 1 కోటి రూపాయలు కూడా సినిమా తీయచ్చు. ఏమన్నా తీయలేదు, మనకు క్షణం తీయలేదు. దానికి కూడా బ్రాండింగ్ చేయడానికి దమ్ము ఉండాలి కదా. ఇట్స్ గోట్ ఎ బిగ్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ ఇట్ సెల్ఫ్. వాళ్ళు అలా చూపించకపోతే ఎవరు చూస్తారని క్షణం. మామూలుగా రిలీజ్ చేసి ఉంటే ఒక 24 థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండేది. ఇక్కడ కాదు, అన్ని 24 సెంటర్లో కలిసి 24th ఎవడు చూడు. క్షణం ఏంటి క్షణం? రామగోపాలవరం క్షణమా అంటారు, లేకపోతే మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేసిన క్షణమా ఏదో అంటారు. ఇలాగా వాళ్ళకి అర్థం అవుతుంది అసలు యాక్చువల్గా. సో నవ్ ది ఆర్ షోన్ ఇన్ న్యూమరబుల్ థియేటర్స్. థియేటర్ ప్రమోషన్ చాలా బాగా చేశారు యాక్చువల్గా. నేను కూడా ఏదో సినిమా చూడడానికి వెళ్ళాను, ఇంగ్లీష్ మూవీ, మా స్టూడెంట్ రమ్మంటే. అందులో ఈ క్షణం చూశాను. ఐ థింక్ విల్ సీ దిస్ మూవీ అన్నాను. అంటే పీవీపీ ఇటు చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు కాబట్టి మనం చూద్దాం అని. నెక్స్ట్ రిలీజ్ అయిన 2-3 days కొంచెం హౌస్ఫుల్గా ఉందంటే తర్వాత వెళ్ళాం అనమాట. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మీ. ద స్మాల్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెల్ అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. దాని వెనకాల ఉన్న విషయం చాలా ఉంది. మరి అలా దేర్ ఆర్ సమ్ కంపెనీస్ షుడ్ కమ్. రిలీజ్ చేసి పెట్టే కంపెనీస్ అనే రావాలి. పీవీపీ లాంటి కంపెనీలు, హీరోస్ లాంటి కంపెనీలు షుడ్ టేక్ అప్ కంప్లీటెడ్ ఫిల్మ్స్ ఆల్సో. దెన్ ద మూవీ విల్ రిలీజ్. నిజంగా కంటెంట్ బాగుంటాయి. మీరు ఇందాక కంటెంట్ బాగున్న సినిమా అన్నారు కదా, మరి ఆడకపోవడం కారణం దానికి బ్రాండింగ్ లేదు.
వీళ్ళు రిలీజ్ చేస్తే కనీసం వీళ్ళు డబ్బులు మిగిల్చుకోక 10% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ పోగా ఒకప్పుడు మరి అవే కదా ఉండేవి విజయవాడలోను. దే యూస్ టు రిలీజ్, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి కథ చెప్పాలి. విశ్వనాథ్ గారైనా సరే సిరిసిమ్మ కథ అక్కడికి వెళ్ళి చెప్పారు. అలాగే అక్కడికి చెప్పేవాళ్ళు ఓకే అంటేనే యూ కెన్ మేక్ ఏ మూవీ హియర్. అలాగా ఈ కంపెనీలు కొన్ని వచ్చి మంచి ఉద్దేశంతో అక్కడ మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ ఛానల్కి ఇవ్వాలనే గ్రూపు అటువంటి వాళ్ళకి తావి ఇవ్వకూడదు. మీరు మంచి సినిమా తీస్తారు, అతను మంచి సినిమా తీస్తాడు, నేను మంచి సినిమా తీస్తాను, వీ విల్ షో. ఐ థింక్ ఐ లైక్ 3 మూవీస్ అనే ఔదార్యం ఉన్నవాడు కావాలి. కానీ విల్ వెయిట్, విల్ రిలీజ్ 1 after 1, 1 month తర్వాత 1 month తర్వాత అలాగా కంపెనీలు వస్తే అలాగే 20th Century Fox డస్, యూనివర్సల్ పిక్చర్స్ చేస్తుంది. అవన్నీ వాళ్ళు తీసిన సినిమాలు కాదు. 90% ఆఫ్ ద మూవీ దే డిడ్ంట్ ప్రొడ్యూస్. దాన్ని రిపేర్లు చేసి రిలీజ్ చేసిన సినిమాలే. సో మనీ ఫిల్మ్స్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ వరల్డ్ సినిమా. అంచేది అలా రిలీజ్ చేసే కంపెనీలాగా ఇటువంటి పెద్దవారు ఎవరన్నా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ బి. లేకపోతే థియేటర్ వాళ్ళని ఇవ్వండి, థియేటర్లు అంటే ఎలాగ ఇస్తారండి? ప్రతిరోజు కొత్త సినిమాలకి ఇచ్చేస్తే వాళ్ళకి షేర్ రాకపోతే ఈ హ్యాస్ టు పే రెంట్ కదా. అది గవర్నమెంట్ చెప్పండి, హౌ విల్ గవర్నమెంట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్? గవర్నమెంట్ ప్రతి బిజినెస్ మ్యాన్ పిలిచి నువ్వు దోశ 30 రూపాయలు అమ్ముతున్నావట, వాడు 30 అమ్ముతాడు, చట్నీస్లోనేమో 165 అమ్ముతాడు. వై ఆర్ యూ సెల్లింగ్ ఫర్ 165? నాట్ ఈవెన్ గివింగ్ ఏ మినరల్ వాటర్, ఎక్కువ గార్డ్ వాటర్ ఇస్తున్నావు. ఎవరు నా ఎదురుకుండా అడిగాడు ఒకసారి ఒక హోటల్లో, యు ఆర్ రెడీ గివింగ్ ఎక్కువ గార్డ్ వాటర్, ఆర్ యూ నాట్ ఫీలింగ్ అషేమ్డ్ టు చార్జ్ 165 రూపీస్ స్టార్ హోటల్ రేట్ ఫర్ దోశ అన్నాడు. ఇప్పుడు నవ్ దే ఆర్ గివింగ్. నువ్వు పిండి కొద్ది రొట్టె ఉండాలి కదా, నువ్వు ఏమి లేకుండా జస్ట్ అంబియన్స్ పెట్టేసి నీళ్ళు తాగే నీళ్ళు మట్టుకు మామూలు పైపులో పెట్టేసి దోశ మటుకు 200, స్ప్రింగ్ రోల్స్ 250. వాట్ ఆర్ దిస్ ప్రైసెస్? దిస్ ప్రైసెస్ సపోజ్ టు బీ ఇన్ ద స్టార్ హోటల్ కాఫీ షాప్. అలా అనమాట. అలాగే మనకు కూడా సినిమాలకు కూడా సంబడి షుడ్ కమ్ అండ్ సేవ్ అస్, కాపాడాలి కంపెనీలు వచ్చి. Hi, You are watching iDream Media. please subscribe for more videos.